ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు ఎటువంటి కష్టాలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ ద్వారా మంచి పరిష్కారం చూపిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. ఈ గురువుగారి దగ్గర నేను కూడా చూపించుకున్నాను ఫ్రెండ్స్. మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి మీకు కూడా చెప్తున్నానండి. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారు ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్ కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నారండి. వారికి కూడా మంచి జరిగిందంట కామెంట్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా నమ్మకంతో బాబాగారు మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అని ఈ గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకు తెలియకుండా ఒక వ్యక్తి నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నారు. వారి పేరు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపడతావు, ఉలిక్కి పడతావు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా నిన్ను దొంగచాటుగా చూస్తూ ఉంటున్నారు. నక్కి నక్కి చూస్తున్నారు, చాటుగా చూస్తున్నారు. ప్రతి క్షణము కూడా నువ్వు ఏం చేస్తున్నావు, ఎటు వెళ్తున్నావు అని ప్రతిదీ కూడా వారు తెలుసుకుంటున్నారు. అనుక్షణం వారు నీ నీడలా ఉంటున్నారు. కానీ నువ్వు ఎప్పుడూ కూడా గమనించలేదు. ఈరోజు కనుక వారెవ్వరు అని నువ్వు తెలుసుకుంటే నిజంగా నువ్వు చాలా ఆశ్చర్యపోతావు. అలాంటి ఒక సన్నివేశం గురించి, అలాంటి ఒక సంఘటన గురించి ఈ రోజైతే నేను నీకు చెప్పబోతున్నానమ్మా. అయితే తల్లి, ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తీరవలసిందే. ఆ వ్యక్తి వల్ల నీకు లాభం జరగబోతుందా, నష్టం జరగబోతుందా, అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది నువ్వు తెలుసుకోకపోతే నువ్వైతే చాలా బాధపడతావమ్మా. ఎందుకంటే ఆ వ్యక్తి నీ వెంట తిరుగుతున్నట్లు నీకు తెలియదు, నిన్ను చూస్తున్నట్లు నీకు తెలియదు, నిన్ను గమనిస్తున్నారు అని నీకు తెలియదు, వారి కన్ను నీ మీద ఉంది అని నీకు తెలియదు. అడుగడుగునా కూడా నిన్ను వెంటాడుతున్నారు. ఎప్పటికైనా సరే నీకు తెలియచేయాలి అని ఈ రోజైతే నేను నీ వద్దకు వచ్చానమ్మా. ఒక్కసారి నీ సాయి తండ్రి చెప్పే మాట వినమ్మా. లేకపోతే కుమిలిపోతావు, ఏడుస్తావు, పశ్చాత్తాపడతావు, కన్నీళ్లు పెట్టుకుంటావు అని అయితే మన బాబాగారు చాలా గూఢార్థం ఉన్న సందేశం అయితే మన కోసం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. చివరి వరకు చూశారు అంటే అప్పుడు మీకు వీడియో అర్థమవుతుంది. మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే హైప్ చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేసి మీరైతే వీడియో చూడటం మొదలుపెట్టండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారో తెలుసుకుందామండి. తల్లి, ఈ రోజైతే నువ్వు చాలా తెలుసుకోవలసిన సందేశం అమ్మా ఇది. అసలు నీ వెనక ఏం జరుగుతుంది, ఎవరు నిన్ను గమనిస్తున్నారు, ఎవరు నిన్ను చూస్తున్నారు, ఎప్పుడైనా సరే నీకు కలలోనైనా నీకు ఆలోచన వచ్చిందా, నీ ఊహలోనైనా మెదిలిందా, అలాగే నీ మనసు చెప్పిందా? ఎవరో నిన్ను గమనిస్తున్నారు, ఎవరో నిన్ను చూస్తున్నారు. అనుక్షణం కూడా నీ గురించి ఆలోచిస్తున్నారు, తపన పడుతున్నారు. నిద్రాహారాలు కూడా మానేస్తున్నారు. రాత్రులు నీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు పని పాట అన్నీ మానేసి ప్రతి క్షణము కూడా నీ గురించి ఆలోచిస్తున్నారు. అంటూ నీ మనసు ఎప్పుడైనా నీకు చెప్పిందా, నిన్ను హెచ్చరించిందా? లేదు కదా. నీకు మచ్చుకైనా ఈ విషయం నీకు తెలియదు కదా. అసలు ఇలా జరుగుతుందని ఆనవాలు కూడా నీ కంట పడలేదు కదా. అయితే ఈ రోజు చెబుతాను వినమ్మా, జాగ్రత్తగా విను తల్లి. నిజంగా ఈ క్షణం నువ్వు ఈ వీడియోని నువ్వు చూస్తున్నట్లయితే, నీ ముందుకు వచ్చినట్లయితే నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడు. నీతో ఏదో చెప్పబోతున్నారు అనైతే నువ్వు అర్థం చేసుకో తల్లి. ఎందుకంటే ఒకరైతే ఉన్నారు తల్లి, నీ మీద ఎంతో ప్రేమ చూపించేవారు. నీ పేరనేది ఆయనలో ఒక మంత్రంలా జ్వలిస్తుంది. ఈరోజు నీకు ఆ సత్యాన్ని చెప్పడానికి నేను వచ్చాను తల్లి. నీ ఆత్మను కదిలించేది నువ్వైతే ఊహించలేదు తల్లి. ఒక మనిషి నీ కోసం ఎంతగా కాలిపోతున్నాడో, ఎంతగానో ఏడుస్తున్నాడు,
ఎంతగానో పరితపిస్తున్నాడు. ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చూడు తల్లి, ఆయన ప్రతి హృదయ స్పందనలో నువ్వు నివసిస్తున్నావు. ఆయన ప్రతి రాత్రి నీ పేరుతోనే మొదలవుతుంది, నీ పేరుతోనే ముగిస్తుంది. ఆయన మొత్తం భయం 2 భావాలపై ఆధారపడి ఉంది. నిన్ను కోల్పోయే భయం ఒకటి, నిన్ను పొందాలి అనే భయం ఒకటి. మరి నేను ఆ రహస్యాన్ని బయట పెట్టడానికైతే వచ్చాను తల్లి. వింటావా తల్లి? సిద్ధంగా ఉన్నావా? కాసేపు నీ పనులన్నీ కూడా పక్కన పెట్టు. కాసేపు నీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు అన్నీ కూడా పక్కన పెట్టు. నీ సాయి తండ్రికి మాత్రమే నీ చెవులను అప్పగించు. ఒక అద్భుతాన్ని చెప్పబోతున్నాడు. అది నీ భవిష్యత్తుని, దిశని మార్చేది. ఏ పేరైతే నిన్ను జన్మల నుంచి ప్రేమించిందో ఆ సత్యం ఇక దాచలేనమ్మా. ఆయనెవరో అపరిచితుడు కాదు, నీ స్వప్నం కాదు, నీ కల్పన కూడా కాదు. ఆయన నీ ప్రపంచంలో రోజూ చూసేవాడే. కానీ ఆయన ప్రేమ లోతుని నువ్వు గమనించలేదు. నేడు నేను ఆ ప్రేమ పేరు చెప్పటానికి కాదు, ఆయన ఆత్మతోటి నీకు పరిచయం చేయటానికి వచ్చాను తల్లి. అతని ప్రేమ నీ రక్తనాళాల సహచరి, నీ ఆత్మలో దాచిన అర్ధభాగం. శ్రద్ధగా విను తల్లి, ఎందుకంటే ఈ క్షణం సాధారణమైనది కాదు. నీ సాయి తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను సత్యం వైపుకి తీసుకువెళ్తున్నాను. అది నిన్ను లోతుగా కదిలించేది. నా ప్రియమైన బిడ్డ, నేడు నీకు ఒక సత్యాన్ని చెప్పటానికి వచ్చాను. అది నీ ఆత్మను కంపించేది. మరి నువ్వు ఊహించలేదు నీ హృదయంలో ఏ శక్తి నిన్ను ఎంతగానో ప్రేమిస్తుందో. ప్రతి రాత్రి నీ గురించే ఆలోచిస్తూ బాధతో నిద్రపోతున్నారు. వారు నీ ప్రతి శ్వాసనే కూడా గమనిస్తున్నారు, ప్రతి హృదయ స్పందననే కూడా గమనిస్తున్నారు. ఎక్కడ నిన్ను కోల్పోతానన్న భయంతోటి వణికిపోతున్నారు. వారికి నువ్వు అపరిచితుడిగానే ఉన్నావు, కొత్త వ్యక్తిగానే ఉన్నావు. వింతగా ఉంది కదా, నువ్వు భావిస్తున్నావు కదా, ఈ ప్రపంచంలో నన్ను ఎవరూ అర్థం చేసుకోరు అని. కానీ వారు మాత్రం నీకంటే ఎక్కువగా వారు నిన్ను చదువుతున్నారు. నువ్వు తరచుగా అనుకుంటూ ఉంటావు, నా మీద ఎవరూ ప్రేమని చూపించేవారు లేరు, ఎవరూ నన్ను అర్థం చేసుకునేవారు లేరు. కానీ నేను చెబుతున్నాను కదమ్మా, నిన్ను బాగా అర్థం చేసుకునేవారు, నిన్ను ఇష్టపడేవారు, నిన్ను ప్రేమించేవారు ఒక వ్యక్తి అయితే ఉన్నారు తల్లి. నువ్వు ఒంటరిగా ఉన్నావు అని బాధపడవద్దు. నీకంటూ మంచి సమయం వచ్చింది తల్లి. నీ భవిష్యత్తు బంగారంగా మారే సమయం అయితే వచ్చేసింది తల్లి. వారినైతే నువ్వు గుర్తించలేకపోయావు. ఒకవేళ గుర్తించినా వారి ప్రేమని స్వీకరించలేకపోయావు. నువ్వు ఇప్పటికీ కూడా ఆలోచిస్తున్నావు, వారెవరు, నన్ను ఇంతలా ప్రేమించేవారు ఎవరు, నా కోసం నిద్రపోకుండా రాత్రుళ్ళు ఆలోచించేవారు ఎవరు అని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా. అంతా చెబుతాను విను తల్లి. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. నిన్ను ఇష్టపడేవారు, ప్రేమించేవారు ఉన్నారు. వారి ప్రతి హృదయ స్పందనలో నువ్వు ఉన్నావు. వారి పేరైతే ఇంకా నేను ఇప్పటికీ కూడా చెప్పను తల్లి. ఎందుకంటే నీ భాగ్యంలో నీకు నువ్వే తెలుసుకోవాలి. వారైతే నీకు చాలా దగ్గరగా ఉన్నారు. దగ్గరగా నువ్వు కూడా చూశావు. వారిని చూసి అనుభూతి పొందావు. అయినా కూడా నువ్వు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఏ పేరైతే నిన్ను జన్మల నుంచి పట్టుకుందో ఆ పేరే నీ భవిష్యత్తు రాయిపోతుంది. ఏ పేరైతే నీ ఆత్మ అనుభూతి చెందిందో అదే నీ స్వచ్ఛమైన ప్రేమ. నేను నీతో చెప్పబోయేది కేవలం వినడానికి మాత్రమే కాదు, అనుభూతి చెందటానికి. నీ కళ్ళతోటి ఏ ప్రపంచాన్నైతే చూస్తున్నావో ఇక నుంచి ఆ ప్రపంచం నీ ఆత్మకి కనిపిస్తుంది. నువ్వు నీ జీవితంలో ఎన్నోసార్లు ఇలా అనుకున్నావు తల్లి. అంతా ఉన్నా కూడా, ఏదో అసంపూర్ణంగా నవ్వుల మధ్యలో ఉన్నా కూడా, ఏదో ఒక ఖాళీ వెలితి గుంపులో ఉన్నా కూడా అసంపూర్ణం. విజయాల మధ్యలో కూడా ఒక అగాధ బాధ. నిన్ను నువ్వు మనసులో అనుకుంటావు, అంతా బాగానే ఉన్నా కూడా లోపల ఏదో బద్దలవుతుంది. ఎందుకు అని నువ్వు భావించి ఉంటావు. బహుశా ఇది నా బలహీనత అని, బహుశా నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను అని అనుకుంటావు. కాదు తల్లి, అది నీ బలహీనత కాదు. అది ఒక పిలుపు, ప్రేమ పిలుపు. అది నిన్ను లోపల నుంచి గుర్తిస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా నువ్వు దానిని గుర్తించలేకపోయావు. నీ ఆత్మ ఎన్నోసార్లు ఆ ప్రేమని గుర్తించింది. అందుకే కారణం లేకుండా నీ మనసు ఒకే ఒక వ్యక్తిపై ఆకర్షితమవుతూ ఉంటుంది. అందుకే అనేక సార్లు ఆయన ఉనికి నీకు శాంతిని ఇస్తుంది.
ఎందుకంటే తల్లి, ఆత్మలు ఒకదానికి ఒకటి గుర్తు పెట్టుకుంటాయి. ఇక్కడ ప్రేమ ఎప్పుడూ కూడా శబ్దం చేసి రాదమ్మా. ఇది స్వచ్ఛమైన ప్రేమ. ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగానే ఉంటుంది. అది వేచి ఉంటుంది, చూస్తుంది, సహిస్తుంది. కానీ ఎందుకంటే నువ్వు సిద్ధమైన క్షణంలో ఒక చూపు చాలు అని దానికి తెలుసు. మరి ఆ ప్రేమ నీ జీవితంలో ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా గమనించే ఉంటావు, నువ్వు బద్దలవుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏదో ఒక రూపంలో నీ ముందే ఉంటాడు. ఒక్కొక్కసారి కారణం లేకుండా ఆందోళన, అనవసరమైన ఉనికి. దీనిని నువ్వు సాధారణంగా భావించావు, కానీ ఇది సాధారణం కాదు. ఆయన ఆత్మలో ఉన్న వేదన. ఎందుకంటే నువ్వు బాధలో ఉన్నప్పుడు వారి ఆత్మ కంపించిపోతుంది. వారు పైకి ఏమీ మాట్లాడకపోయినా సరే వారు లోపల ఎంతో కుమిలిపోతూ ఉంటారు. నీకు అనిపించి ఉంటుంది, ఆ మనిషి చాలా బలవంతుడు, శాంతవంతుడు, చాలా సాధారణమైన వ్యక్తి అని అనుకుంటావు. కానీ నీకు తెలియదు, వారు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పేరుని ఎలా పునరావృత్తి చేసుకుంటారో, ఎలా తన ప్రశ్నలతోటి తను పోరాడుతూ ఉంటారో. ఎప్పటికైనా మీ ప్రేమ లభిస్తుందా లేదా, మొత్తం జీవితం దూరంగా ఉండాలా, దూరంగా ఉండే ప్రేమించాలా అని వారు నీ గురించి అనుకుంటూ ఉంటారు. అలాగే ప్రతిక్షణం నీ సంతోషాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈ ప్రేమ ఏ స్వార్థంతో కూడింది కాదు, ఎటువంటి ఒప్పందంతో కూడింది కాదు. నిస్వార్థమైన ప్రేమ. అందుకే నీ చుట్టూ తిరుగుతూ ఉందమ్మా. నిశ్శబ్దానికి ఈ ప్రేమ చనిపోదు. ఎందుకంటే ఇది శరీరానిది కాదు, ఆత్మది. ఇప్పుడు నీకు ఒక విషయం చెబుతానమ్మా. ఏ వ్యక్తి వైపు అయితే నీ మనసు మళ్ళీ మళ్ళీ తిరుగుతుందో ఆయనలో కూడా అదే సంఘర్షణ నడుస్తుంది. ఆయన కూడా తనని తాను అడుగుతాడు. మొత్తం ప్రపంచంలో ఉండి కూడా నీ పేరు మాత్రమే వారి హృదయంలో ఉంటుంది ఏమిటి, వేరే ఆలోచనలు ఏమీ ఉండటం లేదు అని కూడా వారు అనుకుంటూ ఉంటారు. నీకు తెలియకుండానే అనేకసార్లు నీ కళ్ళతోటి వారిని అనుభూతి చెందినట్లు తృప్తి పొందుతావు తల్లి. నువ్వు మొదటిసారిగా చూసినట్లు నీకు అనిపించదు తల్లి. ఎన్నోసార్లు నువ్వు చూసినట్లుగా అనిపిస్తుంది. నువ్వైతే బిడ్డ, ఏమాత్రమో కూడా భయపడవద్దు, బాధపడవద్దు. ఈ బాబా అయితే నీ వద్ద ఉన్నాడమ్మా. నీకు ఎవరి ప్రేమ అయితే నీ వద్దకు రావాలో ఆ ప్రేమ తప్పకుండా నీ వద్దకు చేరుతుంది. అంతకన్నా ముందు నువ్వు ఇది అర్థం చేసుకోవాలి. ప్రేమ అంటే కేవలం పొందటం కాదు, ప్రేమ యొక్క అర్థం గుర్తించటం. నువ్వు ఇప్పటి వరకు బహుశా ప్రేమని మాటల్లోనే వెతికావు, లేకపోతే ఒక వాగ్దానంలో ఎతికావు. ఈ ప్రేమ అన్నిటికీ కూడా అతీతం. ఈ ప్రేమ నీకోసం నిలబడి ఉంది. నువ్వు చూడనప్పుడు కూడా ఈ ప్రేమ నీకు రక్షణగా చేస్తుంది. నీకు తెలియకుండానే నిన్ను వారు రక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు సమయం వచ్చింది అడ్డుగా ఉన్న పొరలు తొలగటానికి. ఎందుకంటే ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రేమ నిశ్శబ్దంగా ఉండలేదు. ఎందుకంటే నీ సాయి తండ్రి సంకేతాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. పరిస్థితులు మారుతాయి, మాటలు మారుతాయి, చూపులు ఆగుతాయి. మరి నువ్వు అనుభూతి చెందుతావు. ఇప్పటి వరకు కూడా నువ్వు గమనించకుండా వదిలేసినవి అదే నీ జీవితానికి అతి సత్యమైన ఆధారం. ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. ఏ ప్రేమ అయితే వేచి ఉండటానికి ఉంటుందో అదే ప్రేమ సామర్థ్యం గలది అని నువ్వు తెలుసుకోవాలి. మరి ఆ ప్రేమ నీకు చాలా దగ్గరగా ఉంది. నీ విశ్వాసానికి చాలా దగ్గరగా ఉంది. మరి ఈ సత్యం నుంచి నువ్వు పారిపోకు, దానిని అణిచివేయకు. అణిచివేయటానికి కూడా నువ్వు ప్రయత్నం చేయవద్దు తల్లి. నువ్వు పొందే అనుభూతి నువ్వు ఏం చేయాలో నీకు స్వయంగా చెబుతుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా తల్లి? నిన్ను ఇంతగా ప్రేమిస్తూ ప్రతి క్షణము కూడా నిన్ను అడుగడుగునా కాపాడుతూ, నీ నీడలా, నీ చుట్టూ, నీ శ్వాసలా, నీ ఊపిరిలా, నీతో నీలా కలిసిపోయిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా తల్లి? గుర్తుపట్టావా తల్లి? గుర్తొచ్చిందా ఆ వ్యక్తి ఎవరో అని? నీ మీద ఇంత ప్రేమ చూపించేవారు ఈ ప్రపంచంలో ఎవరుంటారు? నీ మీద ఇంత విశ్వాసం చూపించేవారు ఎవరుంటారు? ఇంతలా కనికరం చూపించేవారు ఎవరుంటారు? నీ పేరుని నామజపంలా చేసేవారు ఈ ప్రపంచంలో ఎవరుంటారు? నీ కష్టాన్ని తన కష్టంగా భావించేవారు ఇంకెవరుంటారు? నీ సాయే తల్లి. అనుక్షణము కూడా నువ్వు అనుకుంటూ ఉంటావు కదా, నేను ఒంటరిగా ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నాను, నన్ను ఆదుకునేవారు ఎవరూ లేరు, నాకు ఏ ఓదార్పు లేదు.
ఎవరి అండా లేదు అని ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటావు కదమ్మా. నీకు తెలుసా తల్లి, నీకంటే కూడా నీ సాయి తండ్రి నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు అని. నీ గురించి నీకంటే ఎక్కువగా నీ సాయి తండ్రి నిన్ను ప్రేమిస్తాడు అని. నువ్వు కొంచెం కష్టపడితే నీకంటే ఎక్కువగా నీ సాయి తండ్రి కష్టపడతాడు అని నీకు తెలుసా. నీ సాయి తండ్రిని తల్లి, అనుక్షణం కూడా నేను నిన్ను చూస్తున్నాను. నీ వెంటే తిరుగుతున్నాడు, నీ నీడలా ఉన్నాడు. నీకు తోడుగా ఉన్నాను, నీ తండ్రిలా నీ నాన్నలా ఉన్నానమ్మా. చూడు తల్లి, నీ దగ్గరికి ఎటువంటి కష్టం రాకుండా నిన్ను కాపాడుకుంటూ ఉన్నాను. అంతలా ప్రేమించే వ్యక్తి, నీ వెనకే ఉండి నిన్ను చూసుకునే వ్యక్తి, నిన్ను అంతలా ప్రేమించే వ్యక్తి కేవలం నీ సాయి తండ్రే తల్లి, నీ సాయేనమ్మా. నా ఆశీస్సులు అనుక్షణం కూడా నీపై ఉన్నాయి. నాకు ఎవరూ లేరు అని నువ్వు బాధపడవద్దు. ఒంటరి దాన్ని అని బాధపడవద్దు. నీకు నేను ఉన్నాను. నీ సాయి తండ్రి ఉన్నాడు, నీ సాయి ఉన్నాడు. నీ చేయి ఎప్పటికీ కూడా వదలనమ్మా. నీకు ఏ సమయంలో ఏది కావాలన్నా ఆ సమయంలో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను ఆదుకుంటాను. అది తండ్రిగా నా బాధ్యత అంటూ ఈరోజు మన బాబాగారు అత్యద్భుతమైన సందేశాన్ని మనకి అందించారండి. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.